రహస్య సాధన యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మీకు ఒక అద్భుతమైన మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను. చాలా మందికి ఎదుటివారి చేయి చూసి వారి యొక్క భవిష్యవాణి చెప్పాలనే ఆసక్తి, కోరిక అనేది ఉంటుంది. మనం చూస్తూ ఉంటాము గుళ్ళ దగ్గర, లేదంటే కొన్ని ప్రాంతాలలో కొంతమంది చిలక పంచాంగం చెప్తూ ఉంటారు. వారు మిమ్మల్ని పిలిచి మీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చెప్తుంటారు. ఆ చెప్పిన వెంటనే మీరు ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంటుంది. దాదాపుగా చిలక జ్యోతిష్యం చెప్పేవారు ఈ ప్రకారంగా చెప్తుంటారు. దాంతోపాటు కొంతమంది చేయి చూసి చెప్తారు. ఈ రోజున మీకు అందించబోయే విద్య ఇదే. చేయి అనగా హస్తం చూసి ఎదుటి వారి గురించి మనం వారి యొక్క జీవితంలో జరిగిన విషయాలు ఏవైతే ఉంటాయో, భూతకాల విషయాలు కావచ్చు, అంటే జరిగిన విషయాలు, జరిగిపోయినవి, వర్తమాన విషయాలు, వాళ్ళ జీవితంలో జరుగుతున్నవి, భవిష్యత్తు విషయాలు, జరగబోయేవి, వీటన్నింటి గురించి చెప్పే విధంగా ఈ విద్య పనిచేస్తుంది. దీనిని పంచాంగులీ దేవి విద్య అంటారు. పంచాంగులీ దేవి దుర్గామాత యొక్క అవతారమే అని అనుకోవచ్చు. ఈ యొక్క విద్య ప్రచారణలోకి రాలేదు. ఇవి చాలా గుప్తమైన విద్యలు. ఆ సమాజంలో ఎక్కువ శాతం ఈ పంచాంగులీ దేవి అమ్మవారి గురించి ఎవరికి తెలియకపోవచ్చు. ఎక్కువగా జ్యోతిష్యులకు, అంటే ఆస్ట్రాలజర్స్ కి, దాంతోపాటు పంచాంగం అవి చూసేవారికి, అలాగే ఆధ్యాత్మిక జీవితంలో వారి జీవితాన్ని కొనసాగించే వారికి ఈ పంచాంగులీ దేవి యొక్క అమ్మవారి తత్వం గురించి, అమ్మవారి సాధన గురించి, మంత్రసిద్ధి తరువాత ఈ శక్తి ఏ ప్రకారంగా పనిచేస్తుంది అనే విషయం గురించి తెలిసే ఉంటుంది. కానీ సమాజంలో ఎక్కువ శాతం ఈ సాధన గురించి ఎవరికి తెలియదు. దీనిని హస్తసిద్ధి అని కూడా అంటారు. ఎవరైతే ఈ పంచాంగులీ దేవి అమ్మవారి సిద్ధిని పొందుతారో, సిద్ధి అనంతరము మీ ఎదుట నిలుచున్న వ్యక్తి యొక్క హస్తం, అంటే చేయి చూడగానే పంచాంగులీ దేవి అమ్మవారి దర్శనం అనేది ఆ హస్తంలో కనిపించి వారి యొక్క భూతకాల, వర్తమాన, భవిష్యత్తుకు సంబంధించి, త్రికాలాలకు సంబంధించిన విషయాలు కూడా ఆ అమ్మవారు తెలియపరచడం జరుగుతుంది. ఇది మహా అద్భుతమైన విద్య. ఈ విద్య అంతరించిపోవడం జరిగింది. ప్రస్తుతం ఈ విద్య అనేది ఎవరికి తెలియకపోవచ్చు కూడా. ఈ హస్తసిద్ధి విద్య అనేది ఎవరైతే అనుష్ఠానం చేయాలనుకుంటారో ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి. ఈ మంత్రసిద్ధి అనేది నవరాత్రుల్లో లేదా పౌర్ణమి రోజున ప్రారంభించి ఈ యొక్క అనుష్ఠానము 21 రోజులు చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది. సాధారణమైన రోజులు అనుకోండి, నవరాత్రులు కాకుండా, పౌర్ణమి రోజు కాకుండా సాధారణమైన రోజుల్లో అయితే మీరు శుక్రవారం గాని, గురువారం రోజు గాని మీరు ప్రారంభించాలి ఈ మంత్ర సాధన. ఈ మంత్ర సాధన మీరు ప్రారంభించి సాధారణమైన రోజులలో ప్రారంభిస్తే 41 రోజుల అనుష్ఠానం ఉంటుంది ఖచ్చితంగా. ఈ సాధనలో మీరు జపం కొరకై తులసిమాలను వినియోగించాలి. పంచాంగులీ దేవి అమ్మవారి యొక్క యంత్రం ఉంటుంది. ఆ యంత్రాన్ని మీరు పీఠం పైన ప్రతిష్టాపన చేసి చేయాలి. ఈ మంత్రానుష్ఠానం అనేది రాత్రి సమయంలో చేయాలి. ప్రతిరోజు రాత్రి 9-10 గంటల కాల వ్యవధిలో ఈ మంత్రానుష్ఠానాన్ని మీరు ప్రారంభించాలి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయాలి. ఎరుపు రంగు ఆసనాన్ని పరుచుకొని ఈ అనుష్ఠానం చేయాలి. ఖచ్చితంగా తులసిమాలను వినియోగించాలి. ఇందులో మీ ఎదురుగా పీఠాన్ని పరిచి, పీఠం పైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి, ఆ యొక్క వస్త్రం పైన అక్షింతలు అనేవి పట్టుకొని స్వాస్తికం దించి, ఆ యొక్క స్వాస్తికం పైన, అంటే పీఠం పైన స్వాస్తికం దించి, ఆ పైన పంచాంగులీ దేవి యొక్క జాగృతమైన యంత్రాన్ని ప్రతిష్టాపన చేయాలి. ప్రతిష్టాపన చేసిన తర్వాత ఆ యంత్రానికి ఎదురుగా దీపాన్ని ప్రజ్వలితం చేయాలి. దీపధూప నైవేద్యాలతో ఈ మంత్రానుష్ఠానం చేయాలి. పంచోపచార పూజలు చేయాలి. సాధారణ రోజుల్లో అయితే 41 రోజుల అనుష్ఠానం ఉంటుంది. పౌర్ణమి రోజున ప్రారంభిస్తే 21 రోజుల అనుష్ఠానం ఉంటుంది. నవరాత్రుల్లో ప్రారంభిస్తే కూడా 21 రోజుల అనుష్ఠానం ఉంటుంది. రోజు 5 నుంచి 11 మాలలు జపం చేయాలి. ఓపిక, సహనం అనేది అవసరం సాధకులకు. ఎందుకంటే ఒక గురువు ఖచ్చితంగా ఏ సాధకుడు విద్య కావాలన్నా కూడా కాదనకుండా విద్య ఇస్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ విద్యని ప్రాప్తి చేసుకునేందుకు ఆ సాధకుడికి అర్హత ఉందో లేదో అనేది తెలుసుకోవాలి. అర్హత అంటే ఇక్కడ ఏదో వేరేదని కాదు. అతను చేసిన పాప పుణ్య కర్మలను బట్టి ఆ విద్య అనేది ప్రాప్తి కలగాలా కలగకూడదా అనేది ఆ దైవమే నిర్ణయిస్తుంది. కాబట్టి గురువు విద్యను అందించేంత వరకే దాన్ని అర్థం చేసుకోవడం అనేది,
ఆచరించడం అనేది సాధకుడి లక్షణం. కాబట్టి సాధకుడు సరిగ్గా ఉంటే, అతని కర్మలు సరిగ్గా ఉంటే ఖచ్చితంగా అతను మంత్రసిద్ధి చేసుకోగలుగుతాడు. పంచాంగులి దేవి సిద్ధి అనేది అంత సాధారణమైనది కాదు. చాలా తక్కువ మంది ఈ మంత్రసిద్ధి పొంది ఉంటారు. ఎందుకంటే ఈ విద్య ఎక్కువగా ప్రచారంలోకి రాలేదు. దాంతో పాటుగా ఈ విద్యను దుర్వినియోగం చేసేవారు కూడా ఉంటారు. మనం చూస్తూ ఉంటాము అక్కడక్కడ. మన హస్తరేఖ చూసిన తర్వాత మన గురించి కొన్ని విషయాలు చెప్పిన వెంటనే ఇంకొక కొన్ని విషయాలు, గుప్తమైన విషయాలు మీ జీవితం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను, కానీ మీరు ఎంతో కొంత దక్షిణ ఇవ్వాలి, మీరు ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి, ఆ తర్వాతనే మీ విషయాలు నేను చెప్పగలుగుతాననేసి కొంచెం మనల్ని ఉత్తేజపరిచిన తర్వాత మన విషయాలు, గుప్తమైన విషయాలు అనేవి చెప్పిన తర్వాత ఆ తర్వాత మనకు ఆతృత పెరుగుతుంది. దాన్ని అలుసుగా తీసుకొని వారు ఇంకా కొన్ని విషయాలు చెప్తాము, దానికి కాస్త కూస్తో డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పేసి మనల్ని అడుగుతూ ఉంటారు. అలాంటి సందర్భాలలో ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నవారు వాళ్ళ భవిష్యవాణి చూపించుకోలేరు. కొంతమంది తెగించి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళు భవిష్యవాణి అనేది చూపించుకుంటూ ఉంటారు. అది సత్యం కూడా అవుతుంది. అయితే ఈ విద్య అనేది పంచాంగులి దేవి సిద్ధి ద్వారా ప్రాప్తి కలుగుతుంది. ఇది ఎవరు పడితే వాళ్ళు సిద్ధి చేసుకోకూడదు. మరో ముఖ్యమైన విషయం, సాంసారిక జీవితం చేసేవారు, సాధన ప్రపంచానికి సంబంధం లేని వారు చేయకూడదు. ప్రతి ఒక్కరికి చేయాలనే ఒక ఆశ, కోరిక అనేది ఉంటుంది, కానీ ఇలాంటి సాధనలు చేయకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించిన విషయాలు వారి చేయి చూడగానే, చేతి రేఖలు చూడగానే భవిష్యవాణి, లేదా భూతకాలంలో జరిగిన విషయాలు కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్న విషయాలు కావచ్చు, వీటి గురించి చెప్పడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. నాలుక అదుపులో ఉండదు. చూసిన వెంటనే వ్యక్తికి సంబంధించి మంచి చెడు ఏదైనా తొందరపాట్లు చెప్పినట్లయితే అది సమస్యలు కూడా సృష్టించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం ఒక జ్యోతిష్యులుగా మనం ఎవరినైనా కలిసినప్పుడు, ఒక జ్యోతిష్యులను లేదంటే పంచాంగం చూసే వాళ్ళని ఎవరినైనా కలిసినప్పుడు మనం గౌరవం ఇస్తాం. వాళ్ళకి మంచి గౌరవం ఇచ్చి వాళ్ళు ఏం చెప్పినా, మంచి చెడు చెప్పినా కూడా మనం సరే అని మనం అర్థం చేసుకుంటాం, సర్దుకుపోతాం. అదే సాధారణమైన వ్యక్తులు చేయి చూడగానే ఏదైనా విషయాలు ఒకటి రెండు కరెక్ట్ గా చెప్పి ఆ తర్వాత ఇంకేమైనా విషయాలు, గుప్తమైన విషయాలు, మంచి చెడు విషయాలు చెప్పినట్లయితే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు కోప్పడ్డం గాని, గొడవకు దిగడం గాని అవడం జరుగుతుంది. కాబట్టి ఇది అందరికీ సంబంధించిన విద్య కాదు. ఇది ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్లే వ్యక్తులకు సంబంధించిన గుప్తమైన విద్య. ఈ విద్యను సిద్ధి చేసుకోవాలన్నప్పుడు క్రమశిక్షణగా, ఒక గురువు పట్ల క్రమశిక్షణగా ఉండి, అలాగే ఒక 21 రోజుల మంత్రానుష్ఠానం చేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు, 41 రోజుల మంత్రానుష్ఠానం చేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు మాత్రమే ఇలాంటి అనుష్ఠానాలు చేయాలి. ఇందులో కూడా చాలా పరీక్షలు జరుగుతాయి, పరీక్షలు ఎదుర్కోవాలి. ఎందుకంటే పంచాంగులి దేవి దుర్గాదేవి అమ్మవారి స్వరూపం కాబట్టి ఖచ్చితంగా కఠోరమైన పరీక్షలు కూడా ఉంటాయి. ఈ సాధన చేసేటప్పుడు నేలపైన పడుకోవాలి, మాంసాహారము, మద్యపానము, ధూమపానానికి దూరంగా ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్క వ్యక్తి తన స్వార్థానికి కావచ్చు, ఇతరులను సంతోషపెట్టాలనే ఉద్దేశంతో కావచ్చు, తనను తాను సమర్థించుకునే ఉద్దేశంతో కావచ్చు, ఏదో విషయంలో ఉదయం నుంచి సాయంత్రం లోపు 1 నుంచి 10 అబద్ధాలు అయితే కనీసం ఆడతాడు. కనుక సాధన చేసే రోజులలో అబద్ధాలు ఆడకూడదు, అశ్లీల చిత్రాలు, అశ్లీల దృశ్యాలు చూడకూడదు. కఠోరమైన నియమాలు ఉంటాయి. అలాగే సిద్ధి అనేది ఎప్పుడు కూడా జీవితాంతం ఉండదు దాదాపు. ఎందుకంటే మానవుడు ఖచ్చితంగా ఒకానొక సందర్భంలో, ఏదో సందర్భంలో దుర్వినియోగం చేస్తూనే ఉంటాడు గనక శక్తి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చూస్తుంది. ఆ తర్వాత సాధకుడి నుంచి శక్తి దూరం అయిపోవడం జరుగుతుంది. అంటే సాధకుడు సిద్ధిని కోల్పోవడం జరుగుతుంది. అందుకని సాధకుడు ఎప్పుడైనా కూడా తనను తాను నియంత్రణ చేసుకోగలిగితే, తన ఇంద్రియాలను తను నియంత్రణ చేసుకోగలిగితే అలాంటి వ్యక్తి సాధకుడుగా మారగలుగుతాడు. ఈ ప్రస్తుత కలియుగంలో ఒక గురువు దగ్గర ఒక విద్య, మరో గురువు దగ్గర ఇంకో విద్య, ఇంకొక గురువు దగ్గర ఇంకో విద్య, తక్కువ సమయంలో ఎక్కువ విద్యలు ప్రాప్తి చేసుకోవాలి, సిద్ధి చేసుకోవాలనే ఆతృత, అత్యాశ అనేది అందరికీ ఉంటుంది. అలా కుదరదు. ఒక విద్యార్థి తాను బడికి వెళ్తున్నప్పుడు, చదువుకుంటున్న సమయంలో, సందర్భంలో
ఒక బడిలోనే ఒక సమయంలో చదవగలుగుతాడు. ఒకటే సమయంలో 2 బళ్ళల్లో అంటే 2 పాఠశాలల్లో కళాశాలల్లో చదువుకోలేడు కదా. అలా చదువుకుంటే ఏమర్థం అవుతుంది? అక్కడ చదువుకుంది అర్థం కాదు, ఇక్కడ చదువుకుంది అర్థం కాదు. విద్యల పరంగా కూడా అలానే ఉంటుంది. ఎప్పుడైనా గమనించండి. ఇప్పుడు కూడా ఒకటే గురువు, ఒకటే లక్ష్యంగా పెట్టుకోండి. ఫోన్ నెంబర్ దొరికింది కదా అనేసి ఫలానా ఆ వీడియోలో ఏముంది, ఈ వీడియోలో ఏముంది, ఆ గురువు దగ్గర ఏముంది, ఈ గురువు దగ్గర ఏముంది అనేది ఈ ఆతృతే సాధకులకు ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో. సాధకుల తప్పు వారి వైపు ఉండి వారు సాధనలో సిద్ధిని పొందకపోయినా కూడా వాళ్ళు ఈ రోజుల్లో గురువునే దూషించడం జరుగుతుంది, గురువునే తప్పు పట్టడం జరుగుతుంది. ఒక సాధకుడిగా మారడానికి ఖచ్చితంగా ఒక సాధారణ వ్యక్తికి చాలా అర్హతలు ఉండాలి. శరీరపరంగా బలంగా ఉండాలి. ఎందుకంటే సాధన అనేది 5-10 నిమిషాల విషయం కాదు. గంట నుంచి 2 గంటల వరకు మంత్రజపం చెయ్యాలి. ఇది క్రమం తప్పకుండా అనుష్ఠాన పద్ధతిలో 21 రోజులు 41 రోజులు చెయ్యాలి. ఈ రోజుల్లో మనం తింటున్న ఆహారం అనేది ఎక్కడ చూసినా కలుషిత ఆహారం కాబట్టి మనం తినే ఆహారం అనేది మన శరీరానికి సరైన పోషకాలు అందించకపోవడం వల్ల, సరైన బలం అందించకపోవడం వల్ల ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. గంట 2 గంటలు కూర్చోవాలంటే కొంచెం ఆలోచించవలసిన విషయమే. అందుకనే శరీరపరంగా బలంగా ఉండేవాళ్ళు మాత్రమే సాధనలు చేయాలి. ఏదో ఒక శరీరంలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక వ్యాధి ఇలాంటిది ఉండి సాధనలు చేయకూడదు. ఎందుకంటే సాధనలు చేసేటప్పుడు మన ఏకాగ్రత, మన దృష్టి అనేది మంత్రం పట్ల, దైవం పట్ల ఉండాలి. మన శరీరంలోని నొప్పి పట్ల అనేది ఉండకూడదు. వెన్ను నొప్పి కావచ్చు, ఇంకేమైనా కిడ్నీల ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటి సమస్యలు ఉండే వాళ్ళు సాధనలు చేయకూడదు. ఎందుకంటే కూర్చోవడం వల్ల ఇంకా వాళ్ళ ఆరోగ్యం అనేది పాడైపోతుంది. ఈ విషయాన్ని కూడా గమనించండి. దాంతో పాటుగా ధైర్యం అనేది ఉండాలి. ఈ రోజుల్లో కాస్త 7, 8, 9 గంటలు అవగానే, చీకటి పడగానే భయభ్రాంతులు చెందే వ్యక్తులు ఉంటారు. సాధన అనేది రాత్రిపూటే చేయాల్సింది లేదా బ్రహ్మముహూర్తంలో చేయాల్సింది. సాధన కాలంలో ఏవైనా అనుభవాలు జరుగుతూ ఉంటాయి. అనుభవాలు జరిగినప్పుడు ఆ అనుభవాలకి భయపడే వాళ్ళు ఉంటారు, భయస్థులు ఉంటారు. భయంకరమైన కళలు కూడా పడవచ్చు, విచిత్ర కళలు పడుతుంటాయి, విచిత్రమైన సంఘటనలు సాధకుడి జీవితంలో జరుగుతుంటాయి. ఇవన్నీ తట్టుకోగలగాలి సాధకుడు అంటే. సాధన చేసే గదిలో ఏదైనా చిన్న శబ్దం వచ్చినా కూడా భయపడి పారిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అలా జరిగిన సంఘటనలు కూడా ఉంటాయి. అందుకే సాధన అనేది చిన్న విషయం కాదు. సాధన అంటే ఒక సముద్రం లాంటిది. ఈ సముద్రంలో ఈదుకుంటూ ముందుకెళ్లాలంటే మన జీవితాలు సరిపోవు. కొన్ని వేలలో, లక్షలలో మంత్ర విద్యలు ఉన్నాయి. వాటిని అన్నిటినీ మనం దాటుకుంటూ వెళ్ళాలంటే ఈ జీవితం మనకు సరిపోదు. మన జీవితానికి ఎంతవరకు కావాలో, ఏ విద్య కావాలో, ఏ మంత్ర సాధనలు కావాలో అంతవరకే మనం నేర్చుకోవాలి. అన్నీ చేసుకుంటూ వెళ్ళాలంటే ఈ జీవితం సరిపోదు. ఇంతకుముందు చెప్పినట్టుగా భయభ్రాంతులు చెందకూడదు. భయస్థులు సాధకులుగా పనికిరారు. ఖచ్చితంగా సాధనలు చేసేటప్పుడు శక్తి తత్వాన్ని బట్టి అనుభవాలు జరుగుతాయి. భయంకరమైన అనుభవాలు జరగవచ్చు, సాధారణ అనుభవాలు జరగవచ్చు. మరో అర్హత, సాధకుడు పుణ్యకర్మలు చేసి ఉండాలి. పుణ్యకర్మలు చేయకుండా పాపకర్మలు చేసిన వ్యక్తే ఉండకూడదు. ఎందుకంటే రోజు మొత్తం పాపకర్మలు చేసి రాత్రిపూట మంత్ర సాధన చేసుకుంటానంటే అలా కుదరదు. ఏ సాధన కూడా సిద్ధించదు. ఈ విషయాన్ని గమనించాలి సాధకులు. ఎందుకంటే నేను పంచాంగులి దేవి అమ్మవారి సాధన గురించే చెప్దాం అనుకున్నాను, కానీ సాధకుడి అర్హతలు కూడా కొన్ని ఉంటాయి. ఒక సాధారణ వ్యక్తి సాధకుడుగా మారడానికి అర్హతలు కూడా మంచి పాత్రను పోషిస్తాయి. ఇక్కడ శరీరపరంగా బాగుండాలి, ధైర్యం ఉండాలి, భయం ఉండకూడదు. సాధకుడి కర్మలు బాగుండాలి. ఒక గురువుగా సాధకులకు మంత్రదీక్ష ఇవ్వడం అనేది అదొక పెద్ద విషయం కాదు. సాధకుడు తీసుకోవడం కూడా పెద్ద విషయం కాదు. తాను సాధన చేసేటప్పుడు దైవం ముందు కూర్చొని
తాను మంత్ర జపం చేసేటప్పుడు తన కర్మలన్నీ లెక్కలోకి వస్తాయి. ఒక గురువు మానవుడే కాబట్టి గురువు దగ్గర కొన్ని విషయాలు అబద్ధాలు ఆడవచ్చు. అబద్ధాలు ఆడినప్పుడు గురువు మనిషే కాబట్టి సరేలే అనేసి మంత్రానుష్ఠానం ఇవ్వడం జరుగుతుంది. మంత్రానుష్ఠానం చేసే వ్యక్తి అయితే గురువు ముందు అబద్ధం ఆడవచ్చు, ఇతరుల ముందు అబద్ధాలు ఆడవచ్చు, ఇంటి సభ్యుల ముందు అబద్ధాలు ఆడవచ్చు. కానీ దైవాన్ని ఎదురుగా పీఠం పైన ప్రతిష్టాపన చేసిన తర్వాత మంత్రజపం చేసే సమయంలో, సాధన చేసే సమయంలో ఖచ్చితంగా దైవం ప్రశ్నిస్తుంది. భగవంతుడికి సర్వం తెలుసు, మంచి చెడు అనేది మొత్తం తెలుసు. దుష్టకర్మలు చేసేవారు మేము సాధనలు చేసి మేము ఏదో సిద్ధులు చేసుకుంటామంటే సున్నా, ఎలాంటి సాధన సిద్ధి కాదు. తెలిసి పాపకర్మలు చేసుకుంటూ దైవాశీర్వాదం పొందాలంటే అది ఎలా సంభవం అవుతుంది? అది అసంభవం, అది కాని పని. దాంతోపాటుగా కుటుంబీకుల అనుమతి కావాలి. ఈ కలియుగంలో ఖచ్చితంగా కుటుంబీకుల అనుమతి కావాలి. ఎందుకంటే పూర్వంలో, పాతకాలంలో కొండలలో, గుట్టలలో, అడవులలో, నదీ తీరం దగ్గర ఒడ్డున కూర్చొని, పుణ్యక్షేత్రాల దగ్గర, పవిత్రమైన స్థలాల దగ్గర కూర్చొని మంత్రానుష్ఠానాలు చేసేవారు. ఎక్కడ చూసినా ఇప్పుడు జనాలే ఉంటారు. ఏకాంతంగా చేయాలన్నా కూడా స్వేచ్ఛ ఉండదు. అందుకని ఇంట్లో చేసేటప్పుడు కుటుంబీకుల అనుమతి కూడా తీసుకోవాలి. ఎందుకు? మీరు సాధన చేసే సమయంలో 21 రోజులు లేదా 41 రోజులు అనుష్ఠానం చేస్తూ ఉంటారు. ఆ అనుష్ఠానం చేసే సమయంలో ఇల్లు మొత్తం పవిత్రంగా ఉండాలి. ఇల్లు మొత్తం పవిత్రంగా ఉండాలి. ఇంట్లో ఎలాంటి కూడా చెడు అనేది జరగకూడదు, అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదు, అశుద్ధత ఉండకూడదు, మాంసాహారం, మద్యపానం ఇలాంటివి కూడా ఇంట్లో ప్రవేశించకూడదు. ఇంట్లో సభ్యులు కూడా తిని ఇంట్లోకి రాకూడదు. ఎందుకంటే దైవశక్తి అన్ని గమనిస్తూ ఉంటుంది, అన్ని పరీక్షిస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళ అనుమతి కూడా తీసుకోవాలి. వారి అనుమతి తీసుకున్న తర్వాతే మంత్ర సాధన చేస్తే ఆ యొక్క మంత్ర సాధన సిద్ధించే అవకాశాలు ఉంటాయి. ఈ విషయాన్ని కూడా గమనించండి. దేంట్లో కూడా తొందరపాటు పడవచ్చేమో గాని సాధన చేసే విషయంలో దీంట్లో మాత్రం తొందరపడకూడదు. సాధన చేసే విషయంలో తొందరపడకూడదు. ఎందుకంటే మీరు కష్టపడి అనుష్ఠానం చేస్తామనేసి మీరు పూజ సామాగ్రి అంతా తీసుకొని విధి విధానాలతో మీరు చేసినా కూడా ఇంటి పరిస్థితి బాగోలేకపోతే సాధన మధ్యలోనే ఖండితమైపోవచ్చు. తినే ఆహారంలో అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ కూడా కలవకూడదు. ఆ కలవని ఆహారం మాత్రమే మీరు తినాలి. నేలపైన పడుకోవాలి. కఠోరమైన తత్వం ఉంటుంది సాధన అంటే. అలాగే సాధనలో భిన్నమైన అనుభవాలు జరుగుతాయి. అనుభవాలను మీరు మీ వరకే ఉంచుకోవాలి. మంత్రోపదేశం ఎవరైతే ఇస్తారో ఆ గురువు వరకే చెప్పుకోవాలి. ఇంటి సభ్యులకి గాని, మీ యొక్క కుటుంబీకులకి గాని, స్నేహితులకి గాని ఎవరికి చెప్పకూడదు. సాధన అనేది ఒక రహస్యమైనది. ఆ రహస్యాన్ని మనం కొనసాగించుకుంటూ సాధన ఆఖరి రోజు వరకు, సాధన సిద్ధి చేసుకునేంత వరకు అలానే ఉంచుకోవాలి. మీకు జరిగే అనుభవాలు మీరు ఎవరికి పడితే వారికి చెప్పడం, నాకు దైవ దర్శనం కలిగింది, నా కళలో ఇలాంటి అనుభవాలు కలిగాయి, నేను జపం చేస్తున్నప్పుడు నా చుట్టుపక్కల ఇలాంటి వాతావరణం అనేది రావడం జరిగింది, ఇవన్నీ విషయాలు ఎవరికి చెప్పకూడదు. కేవలం గురువుకు మాత్రమే చెప్పాలి. అలాగే ఏ సాధన చేసినా కూడా గురు పర్యవేక్షణలో చేయాలి. గురువు అంటే ఎవరు? పూర్వం ఆ మంత్రసిద్ధి పొందిన వ్యక్తిని గురువుగా భావించి చేయాలి. ఆ మంత్రసిద్ధి పొందిన వారినే మనము ఆ మంత్ర దీక్ష అడగాలి. అంతే తప్ప ఎవరిని పడితే వారిని నాకు పలానా మంత్ర సాధన కావాలి, నాకు ఆ మంత్ర సాధన ఇవ్వండి, నేను చేస్తానంటే మీరు అడిగే వ్యక్తి అతను ఆ సాధన చేసి ఉన్నాడా లేదా అనేది కూడా మనం గమనించాలి. అది ఎందుకంటే సాధన అంటే చిన్న విషయం కాదు. మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఈ కలియుగంలో చాలా మంది సాధనల పట్ల ఈ మధ్యలో పరిగెత్తడం జరుగుతుంది. సాధనలు మధ్యలోనే ఆగిపోవడం కూడా జరుగుతుంది. వారి ఇంద్రియాలను వాళ్ళు నియంత్రణ చేసుకోలేక కోపం రావడం, ఆ కోపంలో ఎవరినో ఏదో తిట్టడమో, కొట్టడమో చేయడం, దుర్భాష మాట్లాడడం, లేదా ఈ మధ్య
ఎక్కువగా ఈ స్వప్న దోషాలు జరగడం, అంటే వీర్యస్ఖలనం జరగడం, దీని ద్వారా సాధన మధ్యలోనే ఆగిపోవడం ఇలాంటివి. ఎందుకంటే శరీరానికి తగిన శిక్షణ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే మంత్ర సాధనలలో కూర్చోవాలి. యోగాభ్యాసం చేయాలి, ధ్యానంలో కూర్చోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, తగిన పౌష్టిక ఆహారాన్ని మనం తినాలి. ఇలాంటివి చేస్తూ ఉంటే ఏంటంటే మీరు ఏదైనా మంత్ర సాధన చేసినా కూడా అందులో మీ శరీరం అనేది సహకరించడం జరుగుతుంది. ఏదో వీడియో చూసాం, 5 నిమిషాలు 10 నిమిషాలు వీడియో చూసాము, నేను మంత్ర సాధన చేస్తాను, నేను మంత్ర సాధన చేసి సిద్ధి చేసుకుని ఏదో నేను చేస్తాను, ఏదో ఉద్ధరిస్తానంటే అది కాని పని. మీ సమయం వృధా, మీ డబ్బు వృధా. సాధన చేసేటప్పుడు కూడా ఎంతో కొంత ఆర్థికంగా బాగుండాలి. ఎందుకు సాధన చేసేటప్పుడు ఫలానా సామాగ్రి మనం సాధనలో వినియోగించాలంటే ఆ సామాగ్రి ఖచ్చితంగా వినియోగించాలి. దీపం వెలిగించాలన్నా నూనె కావాలి, ఖచ్చితంగా నైవేద్యాలు పెట్టాలి, ఇతర సామాగ్రి కూడా ఖచ్చితంగా పెట్టాలి. సామాగ్రి పెట్టకుండా విధి విధానాలు లేకుండా మనం ఎలా పడితే అలా సాధనలు చేయకూడదు. కేవలము గ్రహణ సమయంలో మాత్రమే మనం కేవలము మాల కూడా లేకుండా మనం జపం చేసి మంత్రసిద్ధి చేసుకోవచ్చు. అని గ్రహణ సమయంలో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. ఎందుకంటే గ్రహణ సమయంలో అన్ని శక్తులు కూడా జాగృతంగా ఉంటాయి. తొందరగా మానవుడు ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు సాధనల పరంగా ఆకర్షితమవుతుంటాయి. సాధకుడు గ్రహణ సమయంలో కూడా జపం చేసేటప్పుడు రక్షా కవచాలు పెట్టుకోవాలి. తొందరపాటులో ఎలా పడితే అలా చేయకూడదు. పవిత్రంగా ఉండి చెయ్యాలి, రక్షా కవచం వేసుకొని చెయ్యాలి. అందుకే సాధన ప్రపంచంలో అడుగు పెట్టే ముందు క్రమశిక్షణగా ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేస్తూ ముందుకెళ్ళాలి. తొందరపాటు అనేది సాధన ప్రపంచంలో సరికాదు. ఎందుకంటే తొందరపాటులో ఫలానా గురువు దగ్గర మంత్ర దీక్ష తీసుకొని ఆ గురువుకు తెలియకుండా ఇంకొకరు గురువు దగ్గర మంత్ర దీక్ష తీసుకొని ఇంకొక గురువుకు తెలియకుండా ఇంకొకరి దగ్గర తీసుకొని మళ్ళీ యూట్యూబ్ లో మంత్రం తీసుకొని ఏదో పుస్తకంలో తీసుకొని చిత్ర విచిత్రమైన స్వభావాలతో మంత్ర సాధనలు చేయకూడదు. సాధకుడి తత్వం అనేది నిలకడగా ఉండాలి. తొందరపాటు అనేది పనికిరాదు. ఒక ఉగ్ర సాధన చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక 5 నిమిషాల వీడియో 10 నిమిషాల వీడియో చేసి మనం ఉగ్ర సాధన చేయాలని ముందుకెళ్ళకూడదు. ఎందుకంటే సాధన అనేది కొన్ని రోజులకు సంబంధించింది, కొన్ని గంటలకి సంబంధించింది. కేవలం ఒక 5-10 నిమిషాల్లోనే సాధన గురించి పూర్తిగా విస్తారంగా చెప్పలేము, ఎవరు కూడా చెప్పలేరు. అందులోని కొన్ని మూలాలను, ఇంపార్టెంట్ విషయాలను మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ విషయం గమనించండి. అందుకని తొందరపాటుగా ఉగ్రమైన విద్యలు కూడా మనం చేయకూడదు. సాధన ప్రపంచంలో ముందుగా మెల్లిమెల్లిగా సరళమైన సాధనలు చేసుకుంటూ కాస్త అనుభవాన్ని మనం పొందాలి. అలాగే గురువు పట్ల క్రమశిక్షణగా ఉండాలి. ఒక్కొక్క సాధన నేర్చుకుంటూ వెళ్ళాలి. ఒకటే సమయంలో నలుగురు గురువులతో కాంటాక్ట్లు పెట్టుకొని ఆ గురువుకు తెలియకుండా ఈ గురువుకు తెలియకుండా ఆ గురువుతో మంత్ర సాధన చేయాలంటే అలాంటి సాధకుడు ఎదగడం అంటే కష్టం. ఎందుకంటే ఇక్కడ అతను ఒక గురువుని నమ్మకపోతేనే ఇంకో గురువుని సంప్రదించేది, ఇంకో గురువు నమ్మకపోతేనే ఇంకో గురువుని సంప్రదించేది, లేదా అతనికి అత్యాశ ఉందని అర్థం. ఇలాంటి స్వభావం గల వ్యక్తులు సాధకులుగా పనికిరారు. మంత్రసిద్ధులు కూడా వాళ్ళకి ఈ జన్మలో దొరకవు. మంత్రసిద్ధి పొందాలంటే వారి కర్మలు బాగుండాలి, వారి యొక్క వ్యవహార శైలి బాగుండాలి. ఇంకా ఈ విషయాన్ని వదిలేసి పంచాంగులి దేవి అమ్మవారి సాధన గురించి మాట్లాడినట్లయితే ముందుగా మీరు 21 రోజుల అనుష్ఠానం నేను ఖచ్చితంగా చేయగలుగుతాను అనే నమ్మకం అనేది మీకు ఉండాలి. 41 రోజుల అనుష్ఠానం చేయగలుగుతాను అనే నమ్మకం అనేది ఉండాలి. ఏదో వీడియో చూడగానే తొందరపడి ఫోన్ చేసి నాకు ఆ దీక్ష కావాలనేసి మెసేజ్లు ఫోన్లు చేయకూడదు, తప్పది. మీ జీవితానికి మంత్ర సాధన అనేది సెట్ అవుతుందా కాదా అనేది ఫస్ట్ మీరు ఆలోచన చేసుకోవాలి. తొందరపాటు అనేది పనికిరాదు. సమయం అనేది చాలా అమూల్యమైనది. ఆ సమయాన్ని వృధా చేసుకోకండి. ఏం చేసినా కూడా క్రమశిక్షణగా నేర్చుకోండి. డైరెక్ట్ గా
మీరు 10వ తరగతి పాస్ అవ్వాలంటే అవ్వలేరు కదా. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి. డైరెక్ట్ గా నేను ఒకటేసారి దూకి 10వ తరగతిలో నేను చదువుతానంటే ఎలాగా? అంతటి శక్తి సామర్థ్యం అనేది మీలో ఉండాలి కదా. విద్యపరంగా కూడా అలానే ఉంటుంది. ఒక్కొక్క విద్య నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. గురువుల పట్ల క్రమశిక్షణగా ఉండాలి. ముందుగా మీరు ఒక గురువు దగ్గర విద్య నేర్చుకోవాలనే ఆలోచన పెట్టుకున్నప్పుడు మీరు సరిగ్గా ఉన్నారా లేదా అనేది, మీకు సాధనలు సెట్ అవుతాయా కాదా అనేది మీరు అర్థం చేసుకోవాలి. తొందరపాటు అనేది పనికిరాదు. మీ జీవన శైలి ఎలా ఉంది, మీ జీవన విధానంలో మీకు రోజువారీ సమయంలో మీరు సాధన చేయగలుగుతారా లేదా ఇవన్నీ తెలుసుకోవాలి. ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఆ తర్వాతనే మీరు ఎవరికైనా ఫోన్ చేసి నేను పలానా సాధన చేస్తానని చెప్పాలి. అలాగే అత్యాశ ఉండకూడదు. నాకు మంత్రసిద్ధి కలుగుతుందా లేదా, నాకు మంత్రసిద్ధి కలిగిన తర్వాత నేను ఏమేం ప్రయోగాలు చేయాలి, నేను పలానా ప్రయోగం చేస్తాను, పలానా వాడికి ఆ ప్రయోగం చేస్తానని ఇలాంటి ఊహా ప్రపంచంలో ఉండకూడదు. ఈ కలియుగంలో సిద్ధి అనేది నియంత్రణతో కూడుకున్నది. ఎందుకంటే ఈ కలియుగంలో మనిషి ఎక్కువగా తన ఇంద్రియాలను అదుపు చేసుకోలేడు, భావోద్వేగాలకు గురవుతాడు. కాబట్టి శక్తిని అర్థం చేసుకోవాలి, సాధన తత్వాన్ని అర్థం చేసుకోవాలి. శక్తిని నియంత్రణ చేసుకోగలిగితేనే మంత్ర సాధనలోకి దిగాలి. అలాగే కాస్తో కూస్తో సాధనల పట్ల మెల్లిమెల్లిగా అనుభవాలు పెంచుకోవాలి. ఈ కలియుగంలో సాధనలు మధ్యలోనే ఆగిపోవడానికి మూల కారణాలు శరీరం సహకరించకపోవడము, దాంతోపాటు స్వప్నదోషం, అంటే ఆ స్వప్నదోషంలో వీర్యస్ఖలనం జరగడము. ఎందుకంటే శరీరం బలహీనంగా ఉండడం కావచ్చు, అన్య సమస్యలు కావచ్చు. అలాగే మనసు చంచల స్వభావంతో ఉండడం, అత్యాశ, చెడు కర్మలు, ఇవన్నీ కూడా సాధకుడిని సిద్ధికి దూరంగా ఉంచుతాయి. ఈ మధ్యలో మనం చూస్తున్నట్లయితే ఒక సాధకుడు, ఒక శిష్యుడు గురువుకు మర్యాద ఇవ్వకపోవడం, గురుద్రోహం చేయడము, ఇవి ఎక్కువగా అయిపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక సాధకుడు ఒక పరిపూర్ణ సాధకుడిగా మారాలంటే చాలా సమయం పడుతుంది. పరిసర వాతావరణం కూడా మనకు సహకరించాలి. చాలా ఉంటాయి. మంత్ర సాధన అంటే సాధారణమైన విషయం కాదు. ఈ పంచాంగులి సాధన అనేది ఎవరైనా మా ఆధ్వర్యంలో చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. పంచాంగులి సాధన అనేది అత్యంత శ్రేష్టమైన సాధన. అలాగే అందరికీ కూడా వర్తించింది కాదు, కొంతమందికి సంబంధించింది మాత్రమే ఈ మంత్ర సాధన. అందరూ చేయాలంటే చేయలేరు. ఊరికే మీరు సమయం వృధా చేసుకోవడం తప్ప ఏమీ లేదు. 21 రోజులు లేదా 41 రోజులు అనుష్ఠానం చేసి సమయాన్ని వృధా చేసుకోవడం తప్ప ఏమీ లేదు. ఎందుకంటే మీరు దానికి సరిగ్గా సరిపడేటట్లుగా మీరు ఉన్నారా లేదా అనేది మీరే ముందు అర్థం చేసుకొని, ఇదంతా ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ మీరు గమనించి మీరు సాధకులుగా ముందుకు వెళ్ళగలుగుతారా లేదా అనేది మీరు ఆలోచించి అర్థం చేసుకొని మీరు ముందుకెళ్ళాలి. అంటే సాధన చేయగలుగుతారా లేదా అనేది మీరే ముందు అర్థం చేసుకోవాలి. అనవసరంగా సాధన మధ్యలోనే, సాధన ఆగిపోయిన వెంటనే ఏదైనా కారణం వల్ల ఆ గురువుగారు నా మంత్ర సాధన ఆగిపోయింది, నేను ఇంకేదైనా మంచి గురువుని సంప్రదిస్తాను, ఇంకేదైనా నేను ప్రయత్నం చేస్తానంటే అలా కుదరదు. ముందు మీలో ఏ లోపం ఉందో అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఆ లోపానికి కారణం ఏమిటి అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు మన చేయికి ఒక గాయం తగిలిందంటే అర్థం అది మనకు తెలుసో తెలియకో మన వల్లనే అది జరిగిందని అర్థం. మనం స్పృహలో లేకపోవడం వల్లనే, లేదంటే మనం చేసిన చిన్నపాటి పొరపాటు తప్పు వల్లనే జరిగిందని అర్థం. కాబట్టి మనల్ని మనం సమర్థించుకుంటూ మన ద్వారా జరిగిన తప్పులను ఇతరులపైన నెట్టకూడదు. ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే చాలా మంది సాధనలు చేసుకుంటూ మధ్యలోనే ఏదైనా కారణం చేత సాధన అనేది ఖండితం అవడం, ఆగిపోవడం అనేది జరిగితే, ఆ గురువుగారు మా సాధన మధ్యలోనే ఆగిపోయింది, మీరు సాధన సరిగ్గా ఇవ్వలేదు, నేను వేరే గురువు దగ్గర నేర్చుకుంటాను, నేను సరి అయిన గురువు దగ్గర నేర్చుకుంటాను. ముందు మీరు సరిగ్గా ఉన్నారో లేదా అనేది
సాధన ప్రపంచానికి మీ జీవన విధానం, జీవన శైలి అనేది సరిపోతుందా లేదా అనేది అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, యోగాభ్యాసం చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, దాంతోపాటు సరైన వ్యాయామం, ఎక్సర్సైజ్ అనేది చేయాలి, శరీరాన్ని బలంగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆహారాన్ని తీసుకోవాలి, సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. అలాగే మనల్ని మనం నియంత్రణలో పెట్టుకోగలగాలి. సరైన సమయానికి తినాలి, సరైన సమయానికి నిద్రించాలి. ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. ఎందుకంటే సాధన చేసేటప్పుడు ఒకటేసారిగా మీ జీవన శైలి, విధి విధానాలు అనేవి మారిపోతాయి. రోజు పలానా సమయానికి జపం చేయాలి. ఇంతకుముందు మీరు ఎప్పుడు జపం చేయలేదు, కానీ సాధనలో కూర్చోగానే ఒక క్రమ పద్ధతిలో మీరు సాధన చేయవలసి ఉంటుంది. ఒక క్రమ పద్ధతిలో మీరు ఆహారాన్ని తీసుకోవాలి, కొన్ని నియమాలను పాటిస్తూ. జీవితంలో పరివర్తన అనేది ఒకటేసారి జరుగుతుంది ఇక్కడ. కాబట్టి దానిని మీరు ముందు నుంచే ఆచరణలోకి తీసుకుంటే, చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుంటే మీరు సాధనలో కూడా గెలవగలుగుతారు. అందుకనే మంచి వ్యాయామం చేయండి, శరీరాన్ని బలంగా పెట్టుకోండి, మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి, యోగాభ్యాసం చేయండి. ఈ ప్రకారంగా మీరు మీ శరీరాన్ని జాగృతం చేసుకోండి, మంచి ఊర్జా శక్తిని సంపాదించండి. ఆ తరువాత మీరు ఏ సాధన చేసినా కూడా అందులో సిద్ధిని కోల్పోయే విధంగా కాకుండా సిద్ధికి దగ్గరగా వెళ్లే విధంగా, లేదా సిద్ధి జరిగే విధంగా మీరు పరివర్తనం అవ్వచ్చు, సిద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. మీ తొందరపాటి జీవితాలలో పొద్దున లేవగానే ఉద్యోగానికి వెళ్లడం, సాయంత్రం లేదా రాత్రిపూట ఉద్యోగం నుంచి రావడం, హడావిడిగా రావడం, హడావిడిగా తినడం, హడావిడిగా మీరు మీ కార్యక్రమాలు ముగించుకొని మంత్ర సాధన చేయడం, లేదా మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ హడావిడిగా ఉద్యోగానికి వెళ్ళడం, సాయంత్రం ఉద్యోగం నుంచి రావడం, రాత్రిపూట రావడం, మళ్ళీ మీరు సాధనలో కూర్చోవడం, ఇలాంటి హడావిడి కార్యక్రమాలు చేసేవారికి మంత్ర సాధనలు అనేవి వర్తించవు. దాంతోపాటుగా మంత్రం పట్ల, మంత్రం ఇచ్చిన గురువు పట్ల, ఆ మంత్రం యొక్క దైవిక శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి పట్ల ప్రగాఢ నమ్మకం అనేది ఉండాలి. ఏ వ్యక్తి కూడా ఒకటేసారి గెలవడు. అది దేంట్లో అయినా అవ్వచ్చు, సాధన ప్రపంచంలో కూడా కావచ్చు. ఒకసారి మనకు మంత్రసిద్ధి కలగలేదు అంటే అర్థం పూర్తిగా మనకు మంత్రసిద్ధి కలగదని కాదు. మళ్ళీ మనకు మంత్రసిద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. మనలో ఏదో లోపం ఉందేమో, లేదా మన కర్మలు బాగలేవేమో, మన పరిసర ప్రాంత పరిస్థితి అనేది మనకు సహకరించడం లేదేమో, మన శరీరం అనేది మనకు సహకరించడం లేదేమో, చాలా విషయాలు ఉంటాయి. తొందరపాటు అవసరం లేదు దేంట్లో కూడా. ఒకసారి మనం సాధనలో గెలవకపోతే మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఒకసారి సాధనలో మనం ఓడిపోయాము, 21 రోజులు అనుష్ఠానం చేశాము, అదొక అద్భుతమైన అనుభవం. సాధన ద్వారా అద్భుతమైన పరివర్తనం అనేది సాధకుడికి జరుగుతుంది. సాత్వికంగా ఉంటాడు సాధకుడు, క్రమశిక్షణగా ఉంటాడు, అబద్ధాలాడడు, అశ్లీల చిత్రాలు, అశ్లీల దృశ్యాలు చూడడం గాని, తప్పుడు పనులకు వెళ్లడం గాని, చేయడం గాని ఏం చేయడు. బ్రహ్మచర్య పాలన చేస్తాడు. మాంసాహారానికి, మద్యపానానికి దూరంగా ఉంటాడు. మద్యపానం తాగడం వల్ల ఆరోగ్య పరిస్థితి పాడైపోతుంది, దానికి దూరంగా ఉంటాడు. మాంసాహార భక్షణ చేయడు, అంటే ఇండైరెక్ట్ గా జీవహింస చేయడు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు. సాధన చేసే సమయంలో మర్యాదతో ఉంటాడు, క్రమశిక్షణతో ఉంటాడు, సద్బుద్ధి కలుగుతుంది. కాబట్టి సాధన అనేది ఒక అద్భుతమైన అమృతం లాంటిది. కలియుగంలో ప్రతి ఒక్కరూ సాధన చెయ్యాలి. కానీ ఏ సాధన చేసినా కూడా గురు పర్యవేక్షణలో ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ చేయాలి. తొందరపాటు అనేది మంచిది కాదు. ఈ విషయాన్ని గమనించండి. అలాగే పంచాంగులి దేవి సాధన ఎవరైనా చెయ్యాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా ఈ అనుష్ఠానం అనేది 21 రోజులు లేదా 41 రోజులు చేయగలిగే వారు మాత్రమే సంప్రదించండి. టైం పాస్ కి మీరు ఫోన్లు కానీ మెసేజ్లు కానీ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. జై శ్రీ మహాకాల్.